ఓ పక్కన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీరు యుద్ధం ఆపేయండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి. నేను రష్యా అధ్యక్షుడితో మాట్లాడాను. ఆయన ఆపేస్తానన్నాడు. మేము తోమహాక్ క్షిపణులు ఇస్తామన్నాము. అది అణ్వస్త్రాలతో కూడినటువంటి క్షిపణులు. ఉక్రెయిన్‌కి అది ఇవ్వబాకండి అని నన్ను బతిమిలాడాడు. నేను యుద్ధం ఆపాలని షరతు పెట్టాను. అందుకు ఒప్పుకున్నాడని చెప్పాడు ట్రంప్. అది చెప్పిన 24 గంటలు తిరిగేటప్పటికి ఉక్రెయిన్ వెళ్ళి రష్యాలో ఉన్నటువంటి గ్యాస్ స్థావరాల మీద డ్రోన్లతో దాడి చేసి, దానికి ప్రతీకారంగా ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి బొగ్గు గనుల మీదన రష్యా దాడి చేస్తే అక్కడ చివరికి ఆ గనులు మూతబడిపోతే అందులో ఉన్నటువంటి వాళ్ళని ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా బయటికి రక్షణ తీసుకురావాలి. అంటే రష్యా మీద ఉక్రెయిన్ యుద్ధం, ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ట్రంప్‌కి పుతిన్ తేల్చి చెప్తుంది ఏంటంటే, డొనెట్స్క్ ప్రాంతం మా రష్యన్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మేము స్వాధీనం చేసుకున్నాం. ఆ ప్రాంతాలు మాకు వదిలేస్తేనే శాంతికి ఓకే అన్నటువంటిది రష్యా చెప్తుంది. అది వదిలేస్తే ఓడిపోయినట్టే అని నాటో, యూరప్ దేశాలు ట్రంప్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. వెనక్కి వెళ్ళడానికి రష్యా సిద్ధంగా లేదు, పుతిన్ సిద్ధంగా లేడు. అదే సందర్భంలో దీన్ని పరిష్కరించడం ఎట్టాగో అర్థం కాని పరిస్థితిలో వీళ్ళున్నారు.